మేడ్చల్ జిల్లా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో ఓ వ్యక్తి డ్రోన్ తో హల్చల్ చేశాడు. అనుమతి లేకుండా సీఎం హెలికాప్టర్ వద్ద డ్రోన్ ఎగరవేశాడు. దీన్ని గమనించిన పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ ఎగరవేసిన వ్యక్తి రామాంతపూర్కు చెందిన గణేష్ రెడ్డిగా గుర్తించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేడ్చల్ పార్లమెంటు సంబంధించిన ఎన్నికల ప్రచార సభలో డ్రోన్ కలకలం రేపిందని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఎన్నికల సమావేశంలో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా మేడ్చల్ పార్లమెంటు జిల్లాకు సంబంధించి కూడా ఈ రోజు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఆయన బహిరంగ సభ వెళ్లేందుకు హెలికాప్టర్ మార్గం నుంచి అక్కడ దిగిన తర్వాత నుంచి వెళ్లే మార్గంలో కూడా ఒక వ్యక్తి డ్రోన్ తో హెలికాప్టర్ సంబంధించిన షాట్స్ తో పాటు బహిరంగ సంబంధించిన ప్రదేశాలను కూడా చిత్రీకరించడం జరిగింది. వెంటనే పోలీసులు డ్రోన్ ఎగరడంతో గుర్తించి కూడా డ్రోన్ ఎగరవేసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎవరైనా సంబంధించి విజువల్ కోసం పార్టీ సంబంధించిన శ్రేణులే డ్రోన్ ఎగరవేసే ప్రయత్నం చేసేందుకు గణేష్ కే ఉన్న హైర్ ఇచ్చారా లేకపోతే ఏంటో తెలిసిన ప్రస్తుతానికైతే వెంటనే రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తిరిగే ప్రాంతంలో ఈ డ్రోన్ ఎగరడంతో కూడా పోలీసులు గుర్తించి వెంటనే ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతడు రామంతపూర్ చెందిన వ్యక్తిగా ప్రస్తుతానికైతే పోలీసులు గుర్తించారు. ఎందుకు మేడ్చల్ సభకు సంబంధించి సీఎం వస్తున్న హెలికాప్టర్ ప్రాంతంలో హెలిప్యాడ్ ప్రాంతంలో డ్రోన్ ఎగరవేశాన్ని కూడా ప్రస్తుతానికైతే నిందితుని అదుపులోకి తీసుకొని కూడా విశ్లేషణ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో బహిరంగ సభ సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించిన విజువల్స్ కొంత తీసుకునేందుకు డ్రోన్లు కూడా వినియోగిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ గణేష్ ఎవరైతే ఉన్నారో డ్రోన్ సంబంధించి కూడా ఎలాంటి అనుమతి లేకుండా ఒక వివిఐపికి సంబంధించిన పర్యటనలో ఆయన దిగే హెలిప్యాడ్ ప్రాంతంలో కూడా డ్రోన్ ఎగరవేయడంతో ప్రస్తుతానికైతే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సంధ్య. రైట్ కిరణ్.